'శ్రీ విష్ణు' గారి సినిమా అంటే మినిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని నమ్మకం అయితే వచ్చేసింది. తన టైమింగ్సు, డైలాగ్స్‌కు, విష్ణు గారి స్టైల్‌కి సెపరేట్ ఫ్యాన్ పేజే ఉంది. 'విష్ణు విన్యాసం' ట్రైలర్స్, ప్రమోషన్స్ చూసాక ఈ సినిమా కూడా మంచి ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా అనిపించింది. మరి సినిమా ఎంతవరకు ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది? 'శ్రీ విష్ణు' గారి మ్యాజిక్ మళ్ళీ వర్కౌట్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనం మూవీలోకి వెళ్తే 'జాతకాలు అండ్ మూఢనమ్మకాలు' అనే బ్యాక్‌డ్రాప్‌లో నడిచే మూవీ ఇది. మూఢనమ్మకాలు ఉండే హీరో విష్ణు గారికి ఒక స్ట్రేంజ్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ అయితే ఎదురవుతుంది. వాళ్ళ మధ్య లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు హీరోయిన్ ఎవలు? ఎందుకు స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తుంది? తన ప్రాబ్లమ్ ఏంటి? ఇదంతా మూవీలో అన్‌ఫోల్డ్ అవుతుంది. ఇంకా ఇందులో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే హానెస్ట్‌గా చెప్పాలంటే 'శ్రీ విష్ణు' గారు ఒక్కరే మూవీ మొత్తం నడిపిస్తారు. తన టైమింగ్సు, డైలాగ్సు చెప్పడం, ఇన్నర్ ఫీలింగ్స్ డైలాగ్సు వల్ల మనం చాలా ఎంటర్‌టైన్ అయితే అవుతాం. 'శ్రీ విష్ణు' గారికి వచ్చే ప్రతి సెకండు వర్కౌట్ అయ్యింది. ఆయన ఎప్పుడు చేసే ఆ కోర్ ఉంటుంది చూడండి. ఫన్నీగా అవన్నీ మళ్ళీ ఎక్స్‌ప్లోర్ అయితే చేసేసారు ఈ మూవీలో. ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ ఇదే. కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ మధ్య వచ్చే సీన్సు, ఓవరాల్‌గా మూవీలో కూడా చాలా సీన్స్ వర్క్ అయ్యాయి. మన కామెడీలో ఏదో ఒక హీరోయిన్ పెట్టామని కాకుండా సినిమా మొత్తం హీరోయిన్ మీదనే నడిచే క్యారెక్టర్ అయితే రాసుకున్నారు. అది బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ, కానీ తర్వాత రిలీజ్ అయ్యాక క్లైమాక్స్ వరకు క్యారెక్టర్ గ్రోత్ అయితే బాగా అనిపిస్తది. మన హీరోయిన్ కూడా బాగా సెట్ అయిపోయారు. ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ ఓపెన్ చేస్తారు. అదంత సూపర్ అని చెప్పలేను కానీ సెకండ్ హాఫ్ చూడడానికైతే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ కూడా రెగ్యులర్‌గా ఏం చేయకుండా చాలా బాగా రాసుకున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. మూవీకి వెళ్ళినందుకైతే సాటిస్ఫై అయితే అవుతాం. ఇక మనం నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ చాలా అంటే చాలా చిన్నది. ఏంటండి, కామెడీ సినిమాకి స్టోరీ అంటావు. అసలు ఇలాంటి సినిమాకి స్టోరీ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తావు? జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వడానికి సినిమాకి వెళ్ళాలి. కామెడీ ఉంటే చాలు అని క్వెషన్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే ఆ స్టోరీ లైన్ దాని చుట్టూ రాసుకున్న స్టోరీ ప్రోగ్రెస్ అవ్వకుండా ఒకే దగ్గర స్టక్ అయిపోయి జస్ట్ ర్యాండమ్‌గా కామెడీ సీన్స్ వస్తాయో, అప్పటినుంచి మనకు కొద్దిసేపటి తర్వాత కామెడీ మనల్ని ఎంటర్‌టైన్ చేయడం ఆపేసి ఇరిటేట్ చేస్తది. ప్రాపర్ స్క్రీన్ ప్లేతో 2 అవర్స్ టైట్‌గా ప్యాక్ చేసే మూవీ. కానీ వాళ్ళు రాసుకున్న కొన్ని అన్నెసెసరీ సీన్ వల్ల కరెక్ట్‌గా ఫ్లో అవ్వదు. మూవీ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. మూవీ స్టార్ట్ అయిన 15, 20 మినిట్స్ వరకు ఎంగేజ్ అవ్వలేకపోయా. ఈ సినిమాకి ఉండే మెయిన్ కోర్ వచ్చేసి హీరోయిన్ ఉండే ప్రాబ్లమ్ అని. ఆ ప్రాబ్లమ్ మనకు ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. ఆ ప్రాబ్లమే మనకు ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వనప్పుడు ఇంక దాని చుట్టూ రాసుకున్న స్టోరీ ఏం ఇంపాక్ట్ ఇస్తది చెప్పండి? అండ్ హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా 1, 2 సీన్స్‌లోనే సెట్ చేసేసారు. అది కూడా అంత ఇంపాక్ట్ అయితే చేయదు. హీరోయిన్ రిలేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది. మోస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే జాతకాలు, మూఢనమ్మకాల కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందనైతే నాకు అనిపించింది. స్క్రీన్ మీద ఫుల్ ఫన్‌గా అనిపించలేదు. అలా అని సీరియస్‌గా కూడా అనిపించలేదు. ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంటుంది సినిమా మొత్తంలో. కొన్ని సీన్స్ వర్కౌట్ అయినా ఆ తర్వాత కొన్ని సీన్స్ అయితే బోరింగ్ సీన్స్ వస్తాయి. ఫ్లో అవ్వదు. కొన్ని పార్ట్స్ స్లోగా అయితే అయితాయి. అండ్ సినిమాలో హీరోయిన్ తప్ప వేరే క్యారెక్టర్స్ ఏవి ఇంపార్టెన్స్ అయితే లేదు. వాళ్ళు ఉన్న సీన్స్ కూడా చాలా వరకు అయితే వర్కౌట్ అవ్వలేదు. కానీ 'శ్రీ విష్ణు' గారి పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్‌గా మూవీ చెప్పాలంటే నాకైతే నచ్చింది. అలా అని యావరేజ్ అని చెప్పలేము. అలా అని మొత్తం బాగుందని చెప్పలేము. కానీ నాకైతే నచ్చింది. అందరికీ నచ్చుతుందనైతే నేను అనుకుంటున్నా. మీరు మూవీ చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాం మీకెలా అనిపించిందనేది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.